బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఊక అంటుండేగా గీ తమిళిసాయి మేడము బీజేపీ లీడర్ లెక్కనే చేస్తుందని. ఇగో వాళ్ళు అన్నట్టే ఇప్పుడు తమిళిసాయి మేడం నిజంగానే బీజేపీ లీడర్ అయిపోయింది. తమిళిసాయి మేడం నాయకత్వం వర్దిల్లాలి అనే సప్పుడు నడుమ కమలం పార్టీ కాండువా మెడలేసుకొని మురిసిపోయింది. గవర్నర్ కొలువుకు మస్తు మర్యాద ఉంటది, అందరిలా పెద్దరికం ఉంటది, ఓ రకంగా రాష్ట్రాన్ని శాసించే పవర్ ఉంటది. మన మాజీ గవర్నర్ తమిళిసాయి మేడం మామూలు పవర్ చూపెట్టిందా? కేసీఆర్ ను చూసి పైసా మందం కూడా భయపడలేదు. నన్ను లెక్క పెట్టకుంటే నేను లెక్క పెట్టా అని బల్లగుద్ది బరాబర్ చెప్పింది. ఏమేం చేయాలనో అవన్నీ వేసి గవర్నర్ గిరి అంటే ఎంత పవర్ఫుల్ చూపెట్టింది. అందుకే బీఆర్ఎస్ వాళ్ళు ఆమెకు దుష్మన్ లెక్క చూస్తుండే. ఏ మేడం తమాం బీజేపీ కార్యకర్త కంటే ఘోరంగా చేస్తున్నావు అని విమర్శిస్తుండే. మామూలుగానైతే గవర్నర్ దానికి వచ్చిరంటే మళ్ళా రాజకీయాల మొకాన ఓరెవ్వరు రిటైర్మెంట్ కి ఇది ఒక ఎంట్రీ లెక్క అనుకుంటారు. కానీ తమిళిసాయి మేడం అట్లా కాదు. బీఆర్ఎస్ వాళ్ళ చేతిలో బీజేపీ లీడర్ అని ఎట్లయితే ముద్రేసుకున్నదో అదే కంటిన్యూ చేయాలని అనుకున్నది. ఎవరు ఊహించకుండా మళ్ళా రాజకీయాలకు పోయి కమలం కాండ్వా కప్పుకున్నది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి చేతుల మీదకెళ్లి బీజేపీ తీర్థం తీసుకున్నది. తమిళిసాయి మేడం అంతకు ముందే బీజేపీ లీడరు, అంత ముందోసారి బీజేపీ ప్రెసిడెంట్ కూడా పనిచేసింది. లోక్సభ ఎలక్షన్లలో పోటీ చేస్తేందుకు గవర్నర్ గిరికి రాజీనామా చేసి కమలం పార్టీకి జైగొట్టింది. తమిళిసాయి మేడం మళ్ళా బీజేపీలో చేరికేందుకు కమ్యూనిస్ట్ పార్టీలు డిఎంకే పార్టీలు ఘోరంగా విమర్శిస్తున్నాయి. ఇగో గిసొంటోలకు గవర్నర్ పదవులు ఇచ్చి పంపిస్తారు అని కామెంట్ చేస్తున్నాయి. బీజేపీ కూడా వాళ్ళ కామెంట్ తిప్పుకొట్టింది అనుకోరి. కానీ తమిళిసాయి మేడం గవర్నర్ కు ముందు గవర్నర్ తర్వాత బీజేపీ లీడర్ అనే ముద్ర అయితే తుడిపేస్తే పోదు కదా. రైతులకు ఏందో ఈ గోస ఎన్నడు పోతుందో గాని రైతు ఉట్టికే కష్టాల పుట్టుకున్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా లీడర్ల తలరాతలు మారుతున్నాయి గాని రైతుల తలరాతలు మాత్రం ఎప్పటికీ మారతలేవు, మారవు కావచ్చు. ఈ కరువు పాడుగాను రైతుల పాలిట శాపంగా మారిందిగా. చేన్లు ఎండిపోయినాయి, శెల్కలు నెర్రలు వాసినాయి. నీళ్ల కోసం రైతాంగమంతా నిప్పులు కక్కుతున్న ఎండల ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. నీళ్ళీమని కనిపించిన లీడర్ల కాలు మొక్కుతుండ్రు. ఇరిగేషన్ ఆఫీసర్ల కాడికి పోయి ఆల కాలు మొక్కుతుండ్రు. ఈ దిక్కు రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్లున్నాయి, నీళ్ళిచ్చుడు కష్టమని ఆఫీసర్లు చెప్తుండ్రు. చేతికొచ్చిన పంటలు కాపాడుకోలేక రైతులు తిప్పల పడుతుండ్రు. ఇక కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్న ఊర్ల పొంటి రైతులను మందలిద్దామని పోతే బోయిన్పల్లి వినోద్ కుమార్ సార్ కు గోస చెప్పుకుంటా పాపం గీ రైతన్న గొట్ట ఏడ్చిండు. ఎంబటే మంత్రి తుమ్మలకు ఫోన్ చేసి రైతుల పరిస్థితిని చెప్పిండు వినోద్ సారు. అటు కేటీఆర్ సార్ కూడా ఢిల్లీ లీడర్ల చుట్టూ తిరుగుడు బంద్ చేసి గల్లీల రైతు గోస పట్టించుకోండి అధికార పార్టీ లీడర్లకు సురుకులు అంటించిండు. ఈ రాజకీయాలేమో గాని రైతన్నలైతే గోస పడుతున్నది వాస్తవం. చాలా ఊర్లల్లా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, పశుల మేత మారిపోతుంది. జర గవర్నమెంట్ బద్నం కాకముందే రైతులను ఆదుకునేటట్టు ఇగరం చేస్తే మంచిగుండు అని అంటున్నారు అంతా. చూడాలిగా సర్కారోళ్ళు ఏ తీర్ల రియాక్ట్ అవుతారో ఎసొంటి సాయం చేస్తారు.